Good morning students. Today's concept is monostable multivibrator. Monostable multivibrator గురించి ఈరోజు తెలుసుకుందాము. మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ యొక్క పిన్ డయాగ్రాము, అలాగే అవుట్పుట్ వేవ్ ఫామ్స్, ట్రిగ్గర్ వేవ్ ఫాము, అలాగే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఎలా ఉంటుంది అనేది ఈ గ్రాఫ్స్ ద్వారాను అలాగే ఈ పిన్ డయాగ్రామ్ ద్వారాను మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే పిన్ డయాగ్రామ్లో మనకి మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ యొక్క పిన్ డయాగ్రామ్ ఇది. పిన్స్ మాత్రమే కనిపించి అవి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి అంతవరకే ఉంటుంది. ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ చూస్తేనే మనకి క్లియర్గా ఇది ఎట్లాగా వర్క్ అవుతుంది అనేది బాగా అర్థమవుతుంది. సో అసలు మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటే ఏంటో చూద్దాం. మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అనేది అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది సమ్ టైమ్ స్టేబుల్ స్టేట్లోను, అలాగే సమ్ టైమ్ క్వాసీ స్టేబుల్ స్టేట్లోను ఉండడం జరుగుతుంది. ఇన్ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ వన్ స్టేట్ ఆఫ్ ద అవుట్పుట్ ఈజ్ స్టేబుల్ వైల్ ద అదర్ ఈజ్ క్వాసీ స్టేబుల్ స్టేట్. వన్ state of the output is stable while the other is quasi stable state. అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూపించినట్టుగా వన్ స్టేట్ స్టేబుల్గా ఉంటుంది, ఇలా సమ్ అదర్ స్టేట్ అనేది క్వాసీ స్టేబుల్, అలాగే ఇక్కడ స్టేబుల్ క్వాసీ స్టేబుల్, స్టేబుల్ క్వాసీ స్టేబుల్ అలా మనం రిప్రజెంట్ చేస్తాం గ్రాఫ్ ప్రకారంగా. సో క్వాసీ స్టేబుల్ స్టేట్ అంటే అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా స్టేబుల్ స్టేట్కి రిటర్న్ అయిపోతుంది. అలా అని స్టేబుల్ స్టేట్లో కంటిన్యూస్గా ఉండదు. అంటే మనకి ఇలా ఇంక్రీజ్ అయ్యి, అంటే క్వాసీ స్టేబుల్ స్టేట్ జస్ట్ అలా ఇంక్రీజ్ అయ్యి వెంటనే కిందకు వచ్చేస్తుంది, స్టేబుల్ స్టేట్కి వచ్చేస్తుంది. అలా అని ఆ స్టేబుల్ స్టేట్లో ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ క్వాసీ స్టేబుల్ స్టేట్కి వెళ్తుంది, మళ్ళీ స్టేబుల్ స్టేట్కి, క్వాసీ స్టేబుల్ స్టేట్, స్టేబుల్ స్టేట్, ఇలా క్వాసీ స్టేబుల్ స్టేట్కి స్టేబుల్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో. సో ఈ క్వాసీ స్టేబుల్ స్టేట్ నుంచి స్టేబుల్ స్టేట్కి రావడం అనే చేంజ్ ఏదైతే ఉందో అది ఎటువంటి ట్రిగ్గర్ అప్లై చేయకపోయినా కూడా మనకి ఈ క్వాసీ స్టేబుల్ స్టేట్ నుంచి స్టేబుల్ స్టేట్కి మనకి అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అనేది నోట్స్లో రాదమ్మా, జస్ట్ ఇక్కడ ఇచ్చిన బ్లాక్ డయాగ్రామ్ అదే పిన్ డయాగ్రామ్ మాత్రమే వస్తుంది. ఇంటర్నల్ ఈ గ్రాఫ్ వస్తుంది నోట్స్లో, కానీ ఇక్కడ చూపించిన ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అదే ఏ స్టేబుల్ మల్టీవైబ్రేటర్లో చూసినట్టుగానే ఇక్కడ కూడా ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నేను గీయడం జరిగింది, కానీ ఇది నోట్స్లో ప్రొవైడ్ చేయం. సో మీరు కావాలనుకుంటే దీన్ని ఇలాగ డ్రా చేసుకుని దాని ప్రకారం మీరు చదువుకునేటప్పుడు వీలుగా చదువుకోండి. ఓకే, సో ఇక్కడ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ యొక్క పిన్ డయాగ్రాము మనకి ఫిగర్లో చూడండి. ఫస్ట్ పిన్ గ్రౌండ్కి కనెక్ట్ చేసింది, ఫస్ట్ పిన్ ఏం చేసాం, గ్రౌండ్కి కనెక్ట్ చేసాము. అలాగే సెకండ్ పిన్ దగ్గర ట్రిగ్గర్ పల్స్ని అప్లై చేసాము. థర్డ్ పిన్ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకుంటున్నాము. అలాగే పిన్ 4 ఏదైతే ఉందో దాన్ని ప్లస్ VCCకి కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ పిన్ అనేది త్రూ ఏ కెపాసిటర్ 0.01 మైక్రోఫారడ్ కెపాసిటర్ ద్వారా మనం గ్రౌండ్కి కనెక్ట్ చేసాము. ఇవి 5 పిన్స్. నెక్స్ట్ 6th పిన్ 7th పిన్ ఏం చేసాం, షార్ట్ చేసాం. నథింగ్ బట్ 6th 7th ఇలా షార్ట్ చేసాము. అక్కడి నుంచి ఒక కెపాసిటర్ 6th పిన్ దగ్గర నుంచి ఒక కెపాసిటరు, అలాగే ఒక రెసిస్టరు పైకి కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే 8th పిన్ని తీసుకొచ్చి ప్లస్ VCC కనెక్ట్ చేసాం. సో ఇవి మనం కనెక్ట్ చేసిన పిన్స్. దీన్ని ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి మోనోస్టేబుల్ మోడ్లో ఎలా కనెక్ట్ చేసామనేది నెక్స్ట్
పేజీలో చూపించిన ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ డయాగ్రాము. ఇక్కడ ఆర్సీ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ ఆర్సీ నెట్వర్క్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్గా సర్క్యూట్లో కనెక్ట్ చేసాం. ఈ ఆర్సీ నెట్వర్క్ ద్వారానే మనం అవుట్పుట్ పల్స్ యొక్క, ఈ అవుట్పుట్ పల్స్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ పల్స్ యొక్క డ్యూరేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఈ ఆర్సీ నెట్వర్క్ అనేది డిటర్మైన్ చేస్తుంది. ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన ఈ ఆర్సీ నెట్వర్కే అవుట్పుట్ వేవ్ ఫామ్ అలా లేకపోతే అవుట్పుట్ పల్స్ డ్యూరేషన్ ఎంత అనేది మనకి ఈ ఆర్సీ నెట్వర్క్ ద్వారా మనం కనుక్కోవచ్చు. అలాగే ట్రాన్సిషన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ స్టేబుల్ స్టేట్ టు క్వాసీ స్టేబుల్ స్టేట్ ఈజ్ రిక్వైర్డ్ ఏ నెగిటివ్ గోయింగ్ పల్స్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్. అంటే స్టేబుల్ స్టేట్ నుంచి క్వాసీ స్టేబుల్ స్టేట్కి వెళ్ళే ట్రాన్సిషన్ జరగాలి అంటే మనం ఇక్కడ నెగటివ్ గోయింగ్ పల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ట్రిగ్గర్ పల్స్, అలాగే అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రిగ్గర్ పల్స్ యొక్క విడ్త్ అనేది మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ యొక్క విడ్త్ కంటే తక్కువగా ఉండాలి. అలాగే యాంప్లిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాంప్లిట్యూడ్ గ్రేటర్ దాన్ 2/3 VCC ఉండాలి. మన ఇచ్చే ట్రిగ్గర్ పల్స్ యొక్క విడ్త్ అనేది అవుట్పుట్ వేవ్ ఫామ్ యొక్క విడ్త్ కంటే తక్కువగా ఉండాలి. అలాగే యాంప్లిట్యూడ్ అనేది 2/3 VCC కంటే ఎక్కువగా ఉండాలి. ఇవి మనం ప్రైమరీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే కనెక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్గా ఆర్కిటెక్చర్ గీసుకుని దాన్ని మోనోస్టేబుల్ మోడ్లోకి మనం డ్రా చేసిన డయాగ్రామ్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 7th పిన్ను 6th పిన్ను 7th పిన్ 6th పిన్ను కనెక్ట్ చేసాము, షార్ట్ చేసాము. చూడండి ఇదిగో ఇలాగా ఈ బబుల్ వచ్చింది అంటే ఇక్కడ ఇలాగా, అక్కడ దానికి మనం ఇచ్చిన కనెక్షన్కి కనెక్షన్ లేదు అని అర్థం. బబుల్ ఎప్పుడూ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇదివరకు ప్రీవియస్ క్లాసెస్లో నేను చెప్పాను. కనెక్షన్కి ఆ పార్ట్కి అక్కడికి కనెక్షన్ లేకపోతే బబుల్తో రిప్రజెంట్ చేస్తాము. అలాగే 7th పిన్ను 6th పిన్ షార్ట్ చేసాము. అలాగే ఆర్సీ నెట్వర్క్ అనేది ఇక్కడ మనం 6th పిన్ దగ్గర అప్లై చేయడం జరిగింది. ఇది ఇంటర్నల్గా కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సర్క్యూట్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు దీని యొక్క ఆపరేషన్ ఏంటో చూద్దాము. ఇనీషియల్గా మనం పిన్ 3 ఏదైతే ఉందో, అంటే అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని లోలో పెట్టుకున్నాం. అంటే ఇక్కడ అవుట్పుట్ ఎంత ఉంది, 0 ఉంది. 0 ఉందంటే క్యూ బార్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. 1 ఉంది అంటే ఈ ట్రాన్సిస్టర్ ఏ మోడ్లోకి వెళ్తుంది, సాచురేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సాచురేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది అంటే ఇది డైరెక్ట్గా దేనికి కనెక్ట్ అయిపోతుంది, గ్రౌండ్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఈ 7th పిన్ ద్వారా మనకి ఈ 6th పిన్ అనేది గ్రౌండ్కి కనెక్ట్ అయిపోయింది. 6th పిన్ కూడా గ్రౌండ్కి కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెగిటివ్ పల్స్ అనేది ట్రిగ్గర్ దగ్గర అప్లై చేసాం. నెగిటివ్ పల్స్ అనేది ట్రిగ్గర్ దగ్గర అప్లై చేసాం. ఇనీషియల్గా అవుట్పుట్ని 0 దగ్గర పెట్టుకున్నాము. క్యూ బార్ ఏమైంది, 1 అయింది. ఇది 0 అయితే ఇది 1 కదా. సో అప్పుడు ఈ ట్రాన్సిస్టర్ సాచురేషన్ మోడ్లోకి వెళ్ళి డైరెక్ట్గా గ్రౌండ్కి ఇలా కనెక్ట్ అయిపోయి ఇలా షార్ట్ సర్క్యూట్ అయి ఉంది కాబట్టి 6th పిన్ కూడా, అంటే V థ్రెషోల్డ్ ఏదైతే ఉందో 6th పిన్, ఆ 6th పిన్ కూడా గ్రౌండ్కి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దానివల్ల ఏం చేస్తున్నాం, మనం ఇప్పుడు ఒక నెగిటివ్ పల్స్ అనేది ట్రిగ్గర్ దగ్గర అప్లై చేస్తున్నాం. సో నెగిటివ్ పల్స్ ఈజ్ అప్లైడ్ అట్ పిన్ 2, నదిగా ట్రిగ్గర్ పల్స్ ట్రిగ్గర్ దగ్గర. సో ద ట్రిగ్గర్ ఇన్పుట్ ఫాల్స్ బిలో 1/3 VCC.
మనం జస్ట్ నెగిటివ్ పల్స్ ఇచ్చాం కాబట్టి ఇక ట్రిగ్గర్ పల్స్ దగ్గర బిలో 1/3 VCC అంటే VCC/3 కంటే తక్కువ ఉంది. అంటే కంపరేటివ్ టు ఏమవుతుంది, దీని వాల్యూ తక్కువగా ఉంది అంటే ఇది 0. ఇక్కడ VCC/3 అంటే 1 హై అయింది, లాజిక్ హై అయింది. కంపరేటివ్ 2 దగ్గర అవుట్పుట్ ఏమవుతుంది, హై అవుతుంది, 1 అయింది. సో దిస్ రీసెట్స్ ద ఫ్లిప్ ఫ్లాప్. అంటే ఇది 1 అయింది అంటే ఆటోమేటిక్గా S1 అయింది అంటే Q ఏమవుతుంది 1. మన ట్రూత్ టేబుల్ చెప్పుకున్నప్పుడు దాని ప్రకారంగా కూడా S ఏ వాల్యూ ఉంటుందో Q వాల్యూ అదే ఉంటుంది. సో Q బార్ ఏమైంది, 0 అయింది. 0 అయిందంటే ఇది ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ అయిపోయింది అంటే ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ టర్న్ ఆఫ్ అయింది అంటే ఓపెన్ సర్క్యూట్ అయిపోయినట్టే. సో దిస్ మేక్స్ ద అవుట్పుట్ పిన్ 3 హై, పిన్ 3ని హై చేసింది. సో ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఏమవుతుంది, ఇది ఆఫ్ అయిపోయింది అంటే ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది అంటే కెపాసిటర్ ఏమవుతుంది, స్టార్ట్స్ ఛార్జింగ్. ఇక్కడ ఉన్న కెపాసిటర్ ఇదంతా కూడా ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. అంటే ఇలా ఓపెన్ సర్క్యూట్ అంటే తెలుసు కదా, ఇలా గ్యాప్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో. సో ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది అంటే ఇదంతా ఓపెన్ సర్క్యూటే. సో ఈ కెపాసిటర్ ఏమవుతుంది, ప్లస్ VCC ఉంది కదా మనకి పైన అప్లై చేసాం కదా, VCC ప్లస్ VCC, ఇలా దీని ద్వారా మనకి కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో కెపాసిటర్ C స్టార్ట్స్ ఛార్జింగ్ త్రూ R టువర్డ్స్ VCC ద్వారా ఇలా R ద్వారా మనకి కెపాసిటర్ C అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. ఇప్పుడు వోల్టేజ్ కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో అండ్ దిస్ వోల్టేజ్ బికమ్స్ మోర్ దాన్ 2/3 VCC అయింది. 2/3 VCC అయినప్పుడు కంపరేటర్ 1 ఏదైతే ఉందో, ఇక్కడ కంపరేటర్ 1 ఏదైతే ఉందో అవుట్పుట్ అనేది హై అవుతుంది ఆబ్వియస్లీ. ఒకసారి చూడండి, ఇక్కడ 2/3 VCC కంటే ఎక్కువ వాల్యూ ఉంది. అంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటే 6th పిన్ దగ్గర ఉన్న వాల్యూ హైగా ఉంది. ఇది హై అయితే పాజిటివ్ హై అయిందంటే ఆటోమేటిక్గా కంపరేటర్ 1 యొక్క అవుట్పుట్ 1 హై అవుతుంది. సో అలా హై అయింది మనకి. 2/3 మోర్ దాన్ 2/3 VCC అవునప్పుడు కంపరేటర్ 1 యొక్క అవుట్పుట్ అనేది హై అయింది. సో దిస్ సెట్స్ ద ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ హై 1 అయింది అంటే ఆటోమేటిక్గా S అనేది 0 ఉంటుంది కాబట్టి Q అనేది 0, అలాగే Q బార్ అనేది 1 అవుతుంది. సో Q బార్ 1 అయిందంటే మళ్ళీ ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ సాచురేషన్ మోడ్ అలా గ్రౌండ్కి కనెక్ట్ అయిపోతుంది. సో అలా మళ్ళీ కెపాసిటర్ వెంటనే ఏమవుతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది, డిశ్చార్జ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. క్విక్గా కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. సో దిస్ సెట్స్ ద ఫ్లిప్ ఫ్లాప్. ద ట్రాన్సిస్టర్ గోస్ టు సాచురేషన్. ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్ మోడ్లోకి వెళ్ళింది 1 అవ్వడం వల్ల. సో అలా మనకి గ్రౌండ్కి కనెక్ట్ అయిపోయింది. సో అలా గ్రౌండ్కి కనెక్ట్ అయిపోవడం వల్ల ఈ కెపాసిటర్ C ఏదైతే ఉందో దాన్ని క్విక్గా డిశ్చార్జ్ చేసేసింది. అంటే ఇలా గ్రౌండ్ అవ్వడం వల్ల, షార్ట్ సర్క్యూట్ అయిపోవడం వల్ల ఇలా గ్రౌండ్ అయిపోయింది అనమాట. అంటే వెంటనే డిశ్చార్జ్ అయిపోయింది. సో అలా డిశ్చార్జ్ అయిపోయింది అంటే క్విక్గా పడిపోయింది. సో ద అవుట్పుట్ ఆఫ్ ద టైమర్ ఎట్ పిన్ 3 గోస్ లో. ఇక్కడ డిశ్చార్జ్ అయింది అంటే, ఇక్కడ డిశ్చార్జ్ అయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ Q లోకి వెళ్ళిపోతుంది. అంటే రిమైన్స్ ఇన్ ది స్టేట్ టిల్ నెక్స్ట్ ట్రిగ్గర్ పల్స్ ఈస్ అప్లైడ్. నెక్స్ట్ ట్రిగ్గర్ పల్స్ వచ్చేంత వరకు, అంటే ట్రిగ్గర్ పల్స్ నెక్స్ట్ పల్స్ వచ్చేంత వరకు కూడా అది ఆ స్టేట్లోనే ఉంటుంది. ఇది దీని యొక్క ఆపరేషన్. సో మనకి గ్రాఫ్ చూస్తే చూడండి, గ్రాఫ్ చూస్తే ట్రిగ్గర్ పల్స్ అప్లై చేసినప్పుడు, అంటే నెగిటివ్ ట్రిగ్గర్ పల్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే ఇది స్టేబుల్ స్టేట్ నుంచి క్వాసీ స్టేబుల్ స్టేట్లో ఉంది. అలాగే మనకి కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అయిపోయిన వెంటనే, అంటే వెంటనే పడిపోతుంది. పడిపోయి మళ్ళీ స్టేబుల్, మళ్ళీ నెక్స్ట్ పల్స్ వచ్చేంత వరకు కూడా అది స్టేబుల్ స్టేట్లోనే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ నెగిటివ్ ట్రిగ్గర్ పల్స్ వచ్చినప్పుడు మళ్ళీ క్వాసీ స్టేబుల్ స్టేట్. మళ్ళీ వెంటనే కెపాసిటర్ డిశ్చార్జ్ అయిపోయిన వెంటనే మళ్ళీ పడిపోయి మళ్ళీ నెగిటివ్ ట్రిగ్గర్ పల్స్ వచ్చేంత వరకు అది స్టేబుల్ స్టేట్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ క్వాసీ స్టేబుల్, వెంటనే పడిపోయి మళ్ళీ స్టేబుల్. ఇలా మనకి అవుట్పుట్ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడము, డిశ్చార్జ్ అవ్వడం బట్టి మనకి స్టేబుల్ స్టేట్, క్వాసీ స్టేబుల్ స్టేట్, మన ట్రిగ్గర్ పల్స్ ఇచ్చేదాన్ని బట్టి కూడా
ట్రిగ్గర్ పల్స్, నెగిటివ్ ట్రిగ్గర్ పల్స్ అనేది వెళ్ళి ఎంతసేపు వెళ్తుందో అంతసేపు కూడా అది క్వాజీ స్టేబుల్ స్టేట్లో ఉండి వెంటనే మళ్ళీ స్టేబుల్ స్టేట్కి రావడం అనేది ఇలా జరుగుతుంది. సో దాని యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. పిన్ 3 దగ్గర వచ్చే అవుట్పుట్ వేవ్ ఫాము, పిన్ 6 దగ్గర ఇది, అలాగే ఇది పిన్ 2 దగ్గర మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ వోల్టేజ్. ఇవి వేవ్ ఫామ్ సెట్ పిన్ 2 అండ్ 6, పిన్ 2, 6 అండ్ 3 దగ్గర వచ్చేటటువంటి వేవ్ ఫామ్స్ మనం ఇలా డయాగ్రామేటిక్గా చెప్పుకోవచ్చు. అలాగే మనం టైం డ్యూరేషన్, అవుట్పుట్ వేవ్ ఫామ్ యొక్క డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నాం కదా. సో దానికి ద ఛార్జింగ్ ఈక్వేషన్, మనకి ఛార్జింగ్ ఈక్వేషన్ ఆఫ్ ద కెపాసిటర్ ఈజ్ గివెన్ బై, సో VC ఈక్వల్ టు VCC ఇంటూ 1 - e t / RC. అది మన కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి ఛార్జింగ్ ఈక్వేషన్. సో ఆఫ్టర్ ఏ టైం t అనే టైం తర్వాత వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ రీచెస్ 2/3 VCC. కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ ఎంతకి రీచ్ అయింది? 2/3 VCCకి రీచ్ అయింది. సో దేర్ ఫోర్ ఈ VC బదులు ఏం రాయొచ్చు? 2/3 VCC ఈక్వల్ టు VCC ఇంటూ 1 - e t / RC, -t/RC, క్యాపిటల్ T ఇది. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే 1 - 2/3 ఈక్వల్ టు e t/RC, అలాగే 1/3 ఈక్వల్ టు e t/RC. సో మనకు కావాల్సింది ఏంటి? డ్యూరేషన్, అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎంతసేపు ఉంటుంది అనేది కావాలి. సో t ఈక్వల్ టు 1.11 ఇంటూ RC సెకండ్స్. అండ్ మనం ఫస్టే చెప్పుకున్నాము, ఈ RC ఎక్స్టర్నల్గా అప్లై చేసిన RC నెట్వర్క్ ద్వారా మనం అవుట్పుట్ వేవ్ ఫామ్ యొక్క డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అని. అలాగే ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ యూస్ చేసి మనం అవుట్పుట్ వేవ్ ఫామ్ యొక్క డ్యూరేషన్, ఎంత డ్యూరేషన్ అది వెయిట్ చేయగలుగుతుంది, అవుట్పుట్ వేవ్ ఫామ్ ఉంటుంది అనేది మనం దీని ప్రకారంగా చెప్పచ్చు. ఇది మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి. సో ఇది ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. ఇది కూడా యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కానీ, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కానీ, ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ కానీ, ఈ మూడింటిలో ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంటుంది. మీరు ఎగ్జామ్లో ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అనేది యాస్టేబుల్కి మోనోస్టేబుల్కి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పిన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఏదైతే వేసామో అది వేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది. మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అనేది మళ్ళీ సెపరేట్గా మోనోస్టేబుల్ మోడ్లో ఎలా కనెక్ట్ చేసాము, అలాగే స్టేబుల్ మోడ్లో ఎలా కనెక్ట్ చేసాము అనేది సెపరేట్గా మీకు అర్థం కావడం కోసం మాత్రమే డయాగ్రామ్స్ వేసి ఎగ్జామ్ నోట్స్లో కూడా ఇవ్వము, అలాగే ఎగ్జామ్లో కూడా వేయాల్సిన అవసరం లేదు. పిన్ డయాగ్రామ్స్, గ్రాఫ్స్ వరకు వేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్. ఇక్కడికి ఈ యూనిట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ యూనిట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.